వెల్కమ్ టు సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్ఠపూర్తి చూడండి, డెఫినెట్గా బాగుంటుంది. మాస్ మహారాజా రవితేజ షష్ఠపూర్తి చిత్రం పవన్ ప్రభా దర్శకత్వంలో రూపొందింది. ఇందులో నటించిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, జాతీయ ఉత్తమ నటి అర్చనా రూపేష్, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మాస్టర్ ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రానికి కీరవాణి రచించిన పాటలతో విశేష స్పందన వచ్చింది. సినిమాలో 2 ప్రధాన పాటలు ఇరుకనులు రెహమాన్ సాహిత్యం మరియు మీరు చనిపోయిన వారిని చంపలేరు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రేక్షకుల మనల్ని పొందాయి. మాస్ మహారాజా రవితేజ ఈ చిత్ర పాటను ఆవిష్కరించారు. మరి చిత్రానికి చక్కటి స్పందన వస్తుంది. చిత్రం రాజమండ్రి గోదావరి తీరంలో చిత్రీకరించబడింది. ఇందులో గోదావరి అందాన్ని వినియోగించి పర్ఫెక్ట్ చిత్రీకరణ చేసింది. షష్ఠపూర్తి కొత్త అనుభూతి సంగీతంలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోనుంది. నటుడు రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఏరువాక ఆగే పాట విడుదల. జగమెరిగిన సత్యం ఏప్రిల్ 18న థియేటర్స్లో సందడి. అమృత సత్యనారాయణ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1గా రూపొందిన జగమెరిగిన సత్యం చిత్రం 1994లో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా రూపొందింది. అచ్చా విజయభాస్కర్ నిర్మించిన ఈ చిత్రం తిరుపతి పాలే దర్శకత్వంలో తెరకెక్కింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అవినాష్ వర్మ, ఆద్యారెడ్డి, నీలిమ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఏరువాక ఆగే అనే పాటను ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ విడుదల చేశారు. సినిమా గ్రాండ్ గా ఏప్రిల్ 18న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభించగా రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి విజయం సాధించాలని ఆకాంక్షించారు. జగమెరిగిన సత్యం సినిమాను చూడాలని, కొత్త నటీనటులను ఎంకరేజ్ చేయాలని ఆయన సూచించారు. వేసవిలో విడుదలకు సిద్ధమవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న అంచనాలున్న చిత్రం హరిహర వీరమల్లు మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం అనేక భాషల్లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ ప్రేక్షకుల్ని ఆకట్టుకోనుంది. దర్శకుడు ఎంఎం జ్యోతికృష్ణ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని కేవలం కథతో కాకుండా విప్లవ భావనతో ప్రతిపాదించారు. 1994లో జరిగిన ఒక నిజ సంఘటన ఆధారంగా పవన్ కళ్యాణ్ పాత్ర వీరమల్లు మొఘల్ రాజుల నుండి కోహినూర్ వజ్రం దొంగిలించడానికి సిద్ధమయ్యారు. సినిమా కోసం ఎంతో శ్రద్ధతో నిర్మాణం, రీరికార్డ్, డబ్బింగ్ మరియు విఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి. మాట వినాలి, కొల్లగొట్టినాద్రో వంటి పాటలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో బాబీ డియాల్, నిధి అగర్వాల్, సత్యరాజు, జిష్ సేన్ గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. సోదరా ట్రైలర్ వేడుకల్లో సంచలన దర్శకుడు సాయి రాజేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో చిత్రంలో సోదరా కూడా ఘన విజయం సాధించాలి. సోదరా ట్రైలర్ వేడుకల్లో కల్ట్ నిర్మాత ఎస్కేఎన్ హీరో సంపూర్ణేష్ బాబు కథానాయకుడుగా నటించిన చిత్రం సోదరా ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఈ చిత్రం అన్నదమ్ముల అనుబంధాన్ని కథగా తీసుకుని సంపూర్ణేష్ బాబు, సంజోష్, ప్రాచీ బంసాల్, ఆర్తి గుప్తా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన ట్రైలర్ విడుదల వేడుకల్లో సాయి రాజేష్, ఎస్కేఎస్, బాబు మోహన్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ట్రైలర్ విడుదల చేసిన సాయి రాజేష్ సంపూర్ణకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నారన్నారు. సోదరా సినిమా కుటుంబ సంబంధాల విలువలను హైలైట్ చేస్తూ ఏప్రిల్ 25న థియేటర్లో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమైంది. దిల్ రాజు గారు, హర్షిత్ రెడ్డి గారు హైదరాబాద్ లో ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో భేటీ. టీఎస్ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, నిర్మాత హర్షిత్ రెడ్డి హైదరాబాద్ లో ఆస్ట్రేలియన్ కాన్సులేట్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. డిప్యూటీ కాన్సుల్ జనరల్ స్టీవెన్ కానోలీ, వైస్ కాన్సుల్ హరియట్ వైట్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య సినిమా సహ నిర్మాణాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, టాలెంట్ ఎక్స్చేంజ్ వంటి అంశాలపై చర్చ జరిగింది. హైదరాబాద్ నగరంలో తెలుగు సినిమాపై ఆస్ట్రేలియా ప్రతినిధులు ప్రత్యేక ఆసక్తి చూపారు. ఈ చర్చల ద్వారా ఇరు దేశాల క్రియేటివ్ రంగాల మధ్య బంధం మరింత బలపడుతుంది. తెలుగు సినిమాకు ఆస్ట్రేలియాలో కొత్త అవకాశాలు తలుపులు తీయనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సిల్కాన్లోని పెర్ఫెక్ట్సిటీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడంతో పాటుగా సీఈఓ అరవింద్ శ్రీనివాస్ను కలిసిన కమల్ హాసన్. ప్రముఖ నటుడు, దర్శకుడు కమల్ హాసన్ సిలికాన్ వ్యాలీలో ఏఐ రీసెర్చ్ సెంటర్ పెర్ఫెక్ట్సిటీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కంపెనీ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ను కలిసి భవిష్యత్తులో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషించే విధానంపై చర్చించారు. సందర్శన అనంతరం కమల్ హాసన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ సినిమా నుండి సిలికాన్ వరకు అభివృద్ధి ఎప్పటికాగదు, నిత్యం కొత్త ఆవిష్కరణలు, ఆలోచనలు కోరుకుంటారు. పెర్ఫెక్ట్సిటీని సందర్శించడం నాకు కొత్త ప్రేరణ ఇచ్చిందని పేర్కొన్నారు. అరవింద్ శ్రీనివాస్ బృందం భవిష్యత్తును నిర్మించడంలో భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారని కూడా ఆయన ప్రశంసించారు. బన్నీ అట్లీ సినిమాలో క్రేజీ బ్యూటీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తాను చేస్తున్న ప్రాజెక్ట్తో బిజీగా ఉండగా, మరోవైపు ఫ్యాన్స్ మాత్రం అతనితో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే ప్రశ్నలు నట్టింటా తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇటీవల ఈ ప్రాజెక్టు గురించి ఒక ఆసక్తికరమైన సమాచారం బయటకొచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటించనున్నారన్న రూమర్ బలంగా వినిపించింది. అయితే ఇప్పుడు మరో క్రేజీ హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. జాన్వీ కపూర్ను కూడా ఈ చిత్రానికి తీసుకోవాలని టీం ఆలోచనలో ఉందట. అయితే ఈ వార్తలు ఎంతవరకు నిజమో అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
అట్లీ బన్నీ కోసం ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ను రెడీ చేసినట్లు సమాచారం. మాఫియా బ్యాక్ డ్రాప్లో ఓ డాన్ చుట్టూ కథ నడవబోతుందట. యాక్షన్ ఎమోషన్స్ మిక్స్ అయిన స్టైల్లో ఈ కథ ఉండబోతుందని టాక్. కథలోని ప్రధాన అంశం కూడా చాలా కొత్తగా ఉండబోతుందట. ఇక ఈ భారీ ప్రాజెక్ట్ను జీ స్టూడియోస్ నిర్మించనుందని తెలుస్తుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే స్టార్ట్ అయినట్లు సమాచారం. త్వరలోనే షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటనలు త్వరలోనే వెలువడనున్నాయని తెలుస్తుంది. మరోవైపు అట్లీ సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో మరో సినిమా కూడా ఫిక్స్ అయిందన్న చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ క్రేజీ కాంబినేషన్ నుంచి వచ్చే సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి మూవీ రివ్యూ. ఓ చిన్న గ్రామంలో 60 మంది అబ్బాయిలు పుట్టిన తర్వాత ఓ ఆడపిల్ల పుట్టడం గ్రామానికి శుభంగా మారుతుంది. ఆమెకు రాజా అనే పేరు పెడతారు. ఆ అమ్మాయి ఎప్పటికీ ఆ ఊరే వదిలిపోకుండా ఉండాలని, అక్కడే ఎవరో ఒక యువకుడిని పెళ్లి చేసుకోవాలని గ్రామ పెద్దల నిర్ణయం. ఇదిలా ఉండగా అక్కడికి ఇంజనీరింగ్ పనుల కోసం వచ్చిన హీరో రాజాపై మనసు పడతారు. ఆ ప్రేమ విజయవంతమవుతుందా? గ్రామ యువకుల స్పందన ఏమిటి అనేది కథ. ఇక ప్లస్ పాయింట్స్ వస్తే వినూత్న కథ నేపథ్యం, గ్రామంలో పుట్టిన ఏకైక ఆడపిల్ల చుట్టూ కథ నడవడం ఫ్రెష్ ఐడియా. సత్య గెటప్ శ్రీను లభించిన స్కోప్ ను బాగా వాడుకున్నారు. కామెడీ అయితే పండిందని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది. కథను సరదాగా ఆసక్తిగా నడిపారు. దీపికా పిల్లి నటనను మన్నించదగింది. డెబ్యూ అయినా కాన్ఫిడెన్స్ గా కనిపించింది. సంగీత దర్శకుడు రతన్ అందించిన కొన్ని పాటలు ప్రత్యేకంగా నిలిచాయి. ఇక సినిమాలో మైనస్ పాయింట్స్ చూస్తే సెకండ్ హాఫ్ లో లాంగ్ స్పష్టంగా కనిపిస్తుంది. కథనం వేగంగా తగ్గిపోతుంది. లవ్ ట్రాక్ సాగతీసినట్లు కనిపించడమే కాకుండా కొన్ని సీన్లు కథకు ఆటంకం కలిగించాయి. 60 మంది అబ్బాయిలున్నా గుర్తుండే పాత్రలు 2 మాత్రమే. మిగిలిన వారికి స్థానం లేదు. క్లైమాక్స్ నిరుత్సాహంగా ముగుస్తుంది. ఫిల్మ్ ఎమోషనల్ హై పై క్లోజ్ రా కాలేదు. కొన్ని పాటలు నిడివి పెంచడానికే ఉద్దేశించినట్లు కనిపిస్తాయి. టెక్నికల్ అనాలిసిస్, దర్శకుల కథ ఎంపిక బాగుంది, కానీ ఎగ్జిక్యూషన్ లో పూర్తి ఫలితాలు ఇవ్వలేకపోయారు. సినిమాటోగ్రఫీ పరంగా ఎంఎల్ బాలరెడ్డి పని మెచ్చుకోదగింది. బీజిఎం ప్రభావం తక్కువగా ఉండడం కొంత మైనస్. ఎడిటింగ్ ఇంకా క్రిస్పీగా ఉండాల్సిందే, ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో. ఫైనల్ గా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి ఓ ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావచ్చు. కథ కొత్తగా ఉండడంతో పాటు కామెడీ కంటెంట్ బాగుంది, కానీ స్క్రీన్ ప్లే లో 3వ యాక్ట్స్ తో తడబడడం, క్లైమాక్స్ డీల్ గా ఉండడం సినిమాకు కొంతవరకు బలహీనతనే చెప్పాలి. ఈ వీకెండ్ ఫ్యామిలీతో కలిసి సరదాగా చూడదగ్గ సినిమా ఇది. త్రిష అసహనం వారిని చూస్తుంటే భయంగా ఉంది. సామాజిక మాధ్యాలు, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ వంటి వేదికలు ఎప్పటికప్పుడు వివాదాలు, విమర్శలు, అవమానాలు సృష్టించే స్థలంగా మారాయి. తాజాగా ప్రముఖ నటి త్రిష ఈ విషయంలో అసహనం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో నెగిటివిటీని వ్యాప్తి చేసే వారిపై తీవ్రంగా మండిపడ్డారు. త్రిష ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్టు ద్వారా ఈ అంశంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆమె చెప్పింది, విషపూరితమైన వ్యక్తులు మీరెలా జీవిస్తున్నారు? మీకు ప్రశాంతంగా నిద్ర ఎలా పడుతుంది? ఖాళీగా కూర్చొని ఇతరులపై బురద జల్లడమే మీ పని. సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి పోస్టులతో రాక్షస ఆనందం పొందుతున్నారు. మిమ్మల్ని చూస్తుంటే నిజంగా భయమే వస్తుంది. నిజం చెప్పాలంటే మీది పిరికితనం. ఆ దేవుడు ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నానంటూ ఆమె వ్యంగ్యంగా రాసుకొచ్చారు. ఇప్పటివరకు సమాజంలో కొన్ని ప్రతికూలతలను, దుష్ప్రచారాలను త్రిష ఎప్పుడు సానుకూలంగా ఎదుర్కొంటూ వచ్చారు. గతంలోనూ ఆమె ఈ విధంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసి సమాజంలో తప్పుడు సమాచారాన్ని, అవమానాలను వ్యాప్తి చేసే వారి మాటలను పట్టించుకోవద్దని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్లు, పోస్టుల వెనుక కారణం ఆమె తాజాగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ అనే చిత్రం. ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలోనూ ఆమె పాత్రను కొంతమంది మెచ్చుకున్నారు, అయితే మరికొంతమంది విమర్శలు గుప్పించారు. తమిళం తెలిసిన నటి తన పాత్రకు వేరే వారికి డబ్బింగ్ ఎందుకు చెప్పించుకుంది అంటూ విమర్శలు వచ్చాయి. ఈ విమర్శల కారణంగా ఆమెపై నెగిటివిటీ పోస్టులు పెరిగాయి. త్రిష ఈ విమర్శలను తప్పుబట్టారు. మరియు ఈ విషయంలో స్పందిస్తూ సమాజంలో కొంతమంది వ్యక్తుల వైఖరిని తప్పుబట్టారు. తన కెరీర్లో నెగిటివిటీని వ్యాప్తి చేసే వారితో నిర్లిప్తతో ఉండడం కంటే సమాజాన్ని, ప్రజలకు మరింత సమాచారపరిచిన దృక్పథంతో ఉంచాలని ఆమె అభిప్రాయపడింది. విశ్వంబర నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం విశ్వంబర. బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రం మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మరో ప్రత్యేకమైన చిత్రంగా భావిస్తున్నారు. ఈ చిత్రం నుండి మొదటి సింగిల్ రామరామ పాటను హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం ఏప్రిల్ 12న విడుదల చేయనున్నారు. పాటకు సంబంధించిన ప్రోమో ఈ రోజు విడుదల కాగా అది పూర్తి ఎనర్జీతో సాగింది. ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంది. ఈ ప్రోమో చిరంజీవి అభిమానులకు మరింత అంచనాలు పెంచింది. ఈ పాటను సంగీత మహారాజ్ ఎంఎం కీరవాణి స్వరపరిచారు మరియు పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ఈ పాటలో ఉత్సాహం మరియు శక్తిని ప్రతిబింబిస్తూ ప్రేక్షకులను అలరించేలా తయారైంది. రేపు ఉదయం 11:12 రామరామ పాటను పూర్తి రూపంలో విడుదల చేయనున్నారు. ఈ పాటకు సంబంధించిన ప్రోమోను చూసిన అభిమానులు ఈ చిత్రంలో చిరంజీవి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేయనుందని అంచనా వేస్తున్నారు. విశ్వంబర చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ మరియు ప్రమోద్ విక్రమ్ నిర్మిస్తున్నారు. స్టాలిన్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తున్న త్రిష ఈ సినిమాలో కథానాయికగా కనిపించనున్నారు. ఈ చిత్రం కొత్త శైలిలో చరిత్రను చెప్తూ ప్రేక్షకుల్ని ఆకర్షించేలా ఉండబోతుంది. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.
తగ్గేదేలే అంటున్న రామ్ గోపాల్ వర్మ. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరుస ఫ్లాపుల తర్వాత కూడా సినిమాలకు సంబంధించిన తన ప్రత్యేకమైన దృష్టి ముందుకు పోతున్నారు. ఆయన తాజా చిత్రం పోలీస్ స్టేషన్ మే బూత్ అనే హారర్ చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమా ట్యాగ్లైన్ మీరు చనిపోయిన వారిని చంపలేరు మరింత ఆసక్తిని రేపుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పేయి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వర్మ ఆ చిత్రంపై తన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ మనం భయపడినప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళిపోతాం, కానీ పోలీసులే భయపడినప్పుడు వారు ఎక్కడికి వెళ్తారు అని ప్రశ్నించారు. ఈ కథ ఒక పెద్ద ఎన్కౌంటర్ తర్వాత ఒక పోలీస్ స్టేషన్ దయ్యాల స్థలంగా మారిన నేపథ్యంలో నడుస్తుంది. అస్టర్వర్స్ గ్యాంగ్స్టర్ దయ్యాల నుండి తప్పించుకోవడానికి పోలీసులంతా భయంతో పరిగెత్తుతూ ఉంటారు. శారీ వంటి తాజా ప్లాపుల తర్వాత కూడా వర్మ ఈ కొత్త ప్రాజెక్టు గురించి కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. ఆయన మాటలు ఈ సినిమా పట్ల అంగీకారాన్ని వ్యక్తం చేస్తాయి. ఈ చిత్రం భయానక ఆసక్తికరమైన అంశాలతో ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధంగా ఉందని అంటున్నారు. అంతేకాక వర్మ తన ప్రత్యేకమైన కథనాలను థ్రిల్లింగ్ అంశాలను తరచూ ప్రేక్షకులకు అందిస్తుండడం ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచుతుంది. పోలీస్ స్టేషన్ మే బూత్ యొక్క సవాలు, ఉత్కంఠ మరియు ప్రత్యేకత వర్మ సినిమాలకు సరికొత్త పందాన్ని తెస్తాయనే అంచనాలున్నాయి. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.